సో నేను తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నా. బహుశా మీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంతా టీచర్లంతా పెద్దలు దైవజ్ఞ శర్మ గారు, ఇంకా పుర ప్రముఖులు, అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు, నమస్సుమాంజలు. సో మేము చదివి వచ్చింది తెలుగు మీడియం స్కూల్లోనే. మేము చదివినప్పుడు మాకు ఇంత గొప్ప స్కూల్ కనబడలేదు. చెట్ల కింద చదువులు, వారాకాలం చదువులు చదువుకొని ఇక్కడ దాకా వచ్చినాం. అయినా జనం నాడి ప్రజల అవసరాలని గుర్తెరిగి మాట్లాడడం, నడవడం, ప్రజలకు అందుబాటులో ఉండడం నేర్చుకున్నాం. కాబట్టి ప్రజల ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఇందాక వచ్చినాం. నేను నా వృత్తిని ప్రారంభించినప్పుడు నేను బిఈడి పూర్తి చేసి టీచర్గా నా వృత్తిని ప్రారంభించినాను. ఇట్లా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా నా జీవితాన్ని ప్రారంభించిన నేను అనేక రకాలైనటువంటి రూపాంతరాలు చెంది, అనేక రకాలైనటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా నన్ను నేను మార్చుకొని, నేను ఒక సైన్స్ టీచర్ కాబట్టి ఒక ముక్కలో చెప్పాలంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని డార్వినిజంలో చెప్తాడు. మనిషి మనుగడ మారుతున్న కాలానికి అనుగుణంగా మారితే మనిషి బతుకుతాడు, మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే మనిషి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతాడని నేను సైన్స్ టీచర్ గా పిల్లలకి 2 జంతువుల గురించి చెప్పేవాడిని. ఒకటి రాక్షస బల్లి అని చెప్పి జూలకు పోయినా, ఇంగ్లీష్ సినిమాలకు పోయినా ఇట్లా టీవీ స్క్రీన్ల మీద చూపిస్తాం. ఒకప్పుడు అది నిజంగా జీవించి ఉండేది. కానీ మారిన కాలానికి అనుగుణంగా డైనోసారస్ లేదా రాక్షస బల్లి తన జీవితాన్ని, తన గమనాన్ని మార్చుకోలేకపోతే సమాజంలోంచి, సొసైటీలోంచి అది ఎలిమినేట్ అయిపోయి కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కనబడుతుంది. ఇంకొక జంతువు, మీరు మేము మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక జంతువు, కాలానికి అనుగుణంగా, సొసైటీకి అనుగుణంగా మారిన ఇంకొక జంతువు పేరు జిరాఫీ. జిరాఫీ మెడ కూడా చిన్నప్పుడు, అంటే కొన్ని దశాబ్దాల క్రితం జిరాఫీ మెడ కూడా గుర్రం మెడ, గాడే మెడలాగానే చిన్నగా ఉండేది. కానీ కరువులు, కాటకాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, భూమి మీద దానికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు దొరకనప్పుడు, భూమి మీద ఉన్న గడ్డి గాసం అయిపోయినాక చిన్న చిన్న చెట్లను తిని 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 పైకి అలా కొన్ని జనరేషన్స్ మారేసరికి జిరాఫీ మెడ అలా పొడుగా సాగిపోయింది. సో భూమి మీద తనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు లభ్యం కానప్పుడు దొరికినటువంటి ఆహార పదార్థాలని తినడానికి తన శరీర సౌష్ఠవాన్ని మార్చుకుంది. కాబట్టి జిరాఫీ ఇంకా బతికి కనబడతా ఉంది. సో నేను టీచర్లకు చేసేటువంటి ఒకటే ఒక అప్పీల్, స్టూడెంట్లని బలవంతంగా రాక్షస బలుల వైపు నెట్టకండి. స్టూడెంట్లని మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి అవకాశం కల్పించండి. దట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా ఇంకొకటి అయినా 2-2-4-2-2-4-8 ఇట్లా బట్టి కొట్టించేటువంటి చదువులలోంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి దయచేసి మారుతున్న కాలంలో విద్యార్థులకు ఏం అవసరం, ఏం పిల్లలకి ఇంట్రెస్ట్ ఏముంది అనేది చూడండి. లేకపోతే దురదృష్టం ఏంటంటే జూన్, జూలై, ఆగస్టు కాగానే మేము పేపర్లు చూస్తే పొద్దున్న ఏమైనా కనబడుతుంది 5వ అంతస్తు మీద నుంచి దూకి ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య. ఎందుకు? అమ్మాయికి బైపీసీ చదవడం ఇష్టం ఉండదు, లేదా అమ్మాయికి ఎంపీసీ చదవడం ఇష్టం ఉండదు. వాళ్ళ నాన్నకు అమ్మాయిని ఎట్లైనా డాక్టర్ చేయాలి, తీసుకుపోయి ఆ కార్పొరేట్ కాలేజీలలో బలవంతంగా ఫీజు కట్టి అందులో పడేసి వచ్చేస్తారు. ఆ వాతావరణానికి అడ్జస్ట్ కాలేక జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లోనే బిల్డింగ్ల మీదకి దూకేటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, నేను డాక్టర్ కాలేకపోయినా కాబట్టి ఎట్లనైనా నా బిడ్డను డాక్టర్ చేద్దామని బలవంత పెట్టేటువంటి చదువుల్ని దయచేసి చెప్పొద్దని ఉపాధ్యాయులకి, పేరెంట్స్ కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభం, మనకు చాలా కళలు ఉంటాయి. మన కళలాగానే పిల్లలకు కూడా కళలు ఉంటాయి. వాళ్ళకి ఏదో కావాలని ఒక రకమైనటువంటి కళ ఉంటుంది. ఆ కళ వైపు వాళ్ళని డ్రైవ్ చేయండి, వాళ్ళ ఇంట్రెస్ట్ వైపు వాళ్ళ స్టడీస్ ని ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఖచ్చితంగా నువ్వు ఇదే కావాలి, నేను వకీల్ కాబట్టి నా బిడ్డ వకీలే కావాలి, నేను డాక్టర్ని కాబట్టి నా కొడుకు డాక్టరే కావాలి, ఈ బలవంతపు చదువుల వైపు దయచేసి పిల్లల్ని నెట్టకండి. ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ చెప్తాడు. స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తారు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి ఎంపీలు, చైర్మన్లు గారు, రఘునందన్ రావు గారు లాంటి ఎమ్మెల్యేలు ఇంకొకరు కావడానికి అవకాశం ఉండదు. అందుకని డోంట్ ఫోర్స్ యువర్ కిడ్స్ టు డూ దిస్ యాక్టివిటీ. వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేయండి. దాంట్లోంచి గొప్ప గొప్ప రిజల్ట్స్ వస్తాయి. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మలావత్ పూర్ణ అని ఒక 2 years బ్యాక్ ఒక అమ్మాయి ఒక కలగన్నది. ఒక రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఒక గిరిజన బిడ్డ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక శిఖరాన్ని, ఒక ఎవరెస్ట్ లాంటి ఒక శిఖరాన్ని ఎక్కాలని చెప్పి కలగన్నది. జనరల్ గా ఆడపిల్ల గిరిజన ప్రాంతంలో నుంచి వచ్చింది. ఏ తల్లిదండ్రులు కూడా హిమాలయాలో, ఎవరెస్ట్ ఎక్కుతా అంటే ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల ప్రోత్సాహంతో
మలావత్ పూర్ణ 10th క్లాస్ కంప్లీట్ చేసేసరికి 15 సంవత్సరాల ఓ చిన్న గిరిజన బిడ్డ, పల్లెటూరు నుంచి వచ్చిన బిడ్డ తనకు పర్వతారోహణ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ని తన టీచర్ల ముందు వ్యక్తం చేసినప్పుడు ఆ టీచర్లు ఎంకరేజ్ చేస్తే మలావత్ పూర్ణ ఆ ఎత్తైనటువంటి శిఖరాన్ని అధిరోహించి 16 ఏళ్ల వయసు లోపల తన అంబిషన్ ని నెరవేర్చుకుంది. సో అందుకని పిల్లలలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని దయచేసి ఎంకరేజ్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఇంకొక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చింది 2 years బ్యాక్. అమ్మాయి పేరు నిఖత్ జరీన్. నిఖత్ జరీన్ అనే ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి. అమ్మానాన్న పెద్ద చదువుకోలేదు, ఆస్తిపాస్తులు లేవు. జనరల్ గా ఆడపిల్లలంటే ఏదో సున్నితంగా ఉంటారు అనుకుంటారు. కానీ అమ్మాయి ఎంచుకున్నటువంటి క్రీడ పేరు బాక్సింగ్ అనేటువంటి ఒక క్రీడను ఎంచుకుంది. ఏమాట కొడితే ముఖం మూతి అన్ని షేప్ అవుట్ అయితే, బొక్కలన్నీ ఎక్కడికక్కడ ఫ్రాక్చర్ అవుతాయి. ఏ ఆడపిల్లనైనా బాక్సింగ్ పోతా అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? జనరల్ గా వద్దు బిడ్డ, అది మంచిది కాదు క్రీడ అని దూరం ఉంచుతారు. కానీ నిఖిత్ 2 సంవత్సరంలో ప్రపంచంలోనే బాక్సింగ్ లో ఒక మెడల్ తీసుకొని వచ్చి ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ మెడల్ అందించుకుంది నిఖిత్ జరీన్ అనేటువంటి అమ్మాయి. సో దిస్ ఈజ్ వాట్. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నాను, నాకు తెలిసి మీకు బోర్ అవుతా ఉంది. మీకు రాజకీయ ఉపన్యాసాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ నేను నా కెరియర్ ని టీచర్ గా స్టార్ట్ చేసిన కాబట్టి ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినారు. ఈ స్కూల్ పేరు కూడా అంతే గొప్పగా శ్లోక అని పెట్టుకున్నారు. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ అందించాలని, విద్యార్థులు ఎంత చదివినా ఎంత ఎదిగినా, గతంలో చిన్నప్పుడు మాకు తెలుగు సార్లు చెప్పేవాళ్ళు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని. అట్లా ఇండియన్ హెరిటేజ్ ని, ఇండియన్ కల్చర్ ని పెంపొందించే రీతి లోపల మీ పాఠశాలలో పాఠ్యాంశాలు ఉండాలని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా విద్యార్థుల్ని ఈ దేశానికి ఉత్పాదక కేంద్రాలుగా, అంటే నేను చదువుకున్న, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం వస్తలేదనేటువంటి ఆలోచన వైపు కాకుండా భవిష్యత్తులో తనే ఇంకో 10 మందికి ఒక ఎంటర్ప్రినర్ గా మారి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రీతి లోపల మన కరిక్యులం డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక క్లాస్ రూమ్స్ ఓపెన్ చేసినప్పుడు మీ పాఠశాల ఏడి మనీష్ గారు చూపించినారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని, కొన్ని ఆబ్జెక్ట్స్ ని. విద్యార్థులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక 20-25 ఇన్స్ట్రుమెంట్స్ ని వాళ్ళే సొంతంగా తయారు చేసి భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా ఎదగాలని, లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రాసెస్ ని ఎంకరేజ్ చేయాలని, ఆ దిశగానే మీ స్కూల్ 4 గోడల మధ్యలో ఈ 10 questions బైహార్ట్ చేసుకో బిడ్డ, ఇందులో 5 ప్రశ్నలు వస్తాయి, ఈ 5లో 3 రాస్తే మనకి ఏ గ్రేడ్ వస్తుంది అనేటువంటి రీతిలో విద్యార్థులను ఒత్తిడి చేయకుండా దయచేసి మళ్ళొకసారి మీకు చివరి మాటగా చెప్తూ, విద్యార్థికి ఏది నచ్చితే, ఆయన ఏ రంగంలో ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, వాళ్ళకి నచ్చిన చదువు చదివిపిస్తే స్కై ఈజ్ దర్ లిమిట్స్. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పెద్దగా పిల్లల్ని కలలు కననీయండి. వాళ్ళ కళలు అచీవ్ చేసుకోవడానికి వాళ్ళకి నచ్చిన మార్గంలో వారికి ముందుకెళ్లే రీతిలో అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, ఇటు పాఠశాల యాజమాన్యం కూడా కమర్షియల్ గా కాకుండా పిల్లల కరిక్యులం ని, పిల్లల్ని ఎంకరేజ్ చేసే రీతి లోపల శ్లోక ఇంటర్నేషనల్ ఎదగాలని. ఈ పోటీ ప్రపంచంలో ఐ నో హౌ ద కాంపిటీషన్ ఈజ్ దేర్. కొంచెం చూసి పేద విద్యార్థులు వచ్చినప్పుడు కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మంచి విద్యను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తుక్కుగూడలో ఈ రోజు మేము స్టార్ట్ చేసినటువంటి శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఇంతింతై వటుడింతై అన్నట్టు మరింత గొప్పగా ఎదగాలని, భాగ్యనగరం చరిత్రలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఒక గొప్ప పేరుని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నా నియోజకవర్గంలో ఇతర కార్యక్రమాలు ఉన్నందున వేదిక ముందున్న పెద్దలందరూ కూడా మన్నించి నన్ను ముందు మాట్లాడి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.